ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా నీ జీవితము ఉండాలో ఈ దినము ఈ వాగ్దానం ద్వారా నీకు బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన సంతోషము నీలో ఉండాలంట, మీ సంతోషం ఏమవ్వాలంట, పరిపూర్ణం అవ్వాలంట. హల్లెలూయా. నీ జీవితంలో ఉండే సంతోషము అది అరాకొరాగా భయభ్రాంతులుగా బ్రతికే బతుకు విధంగా కాదట. పరిపూర్ణమైన సంతోషముతో నీవు నిండు కొండవలే ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన అయింది ఈరోజు నీ పట్ల. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరులాగున మోకరించి దేవుణ్ణి స్తుతించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మీరు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, సేవకునిగా ఒక మాట చెప్తున్నాను. దేవుని అద్భుతమైన వాగ్దానము నీకు వినబడినప్పుడు నీ జీవితాన్ని అద్దములో చూసుకున్నట్టుగా మోకరించి దేవుని పాదాల వద్ద వాక్యపు వెలుగులో నువ్వు పరిశీలించుకోవాలి. దేవుని వాగ్దానము నా జీవితంలో నెరవేరాలంటే నేనింకా ఏమి విడిచిపెట్టాలి, నేనింకా ఏమిని గ్రహించాలి, నేనింకా ఎంత మారాలి అనేది నీవు ప్రతి దినము కూడా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, సేవకునిగా ఒక నిజమైన మాట చెప్తున్నాను, ఆ దినము ఖచ్చితంగా దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. చాలామంది వాగ్దానం వింటారు, కానీ వాళ్ళ బ్రతుకులో ఉన్న కొన్ని ఇబ్బందులను, కొన్ని తప్పిదాలను వారు సరిచేసుకోరు. దేవుడు అందుకనే అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడని. ఈరోజు దేవుని కనికరము నీ మీదకి నా మీదకి రావాలంటే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలట. దేవుని సన్నిధిలో నువ్వు ఏ విషయాల్లో ఇంకనో ఇబ్బంది పడుతున్నావో అవన్నీ దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయి. అయ్యా, ఈ విషయంలో నాకు ఇంకా ఇదిగో అవసరత ఉంది, ఈ బాధ తొలగాలి, ఈ కార్యము జరగాలి, ఇదిగో నేను ఇలా మారుతాను, నీకోసం జీవిస్తానని నువ్వు మనస్సు విప్పి నీ తండ్రితో మాట్లాడుకుని ప్రార్థన చేసి చూడు. దేవుడు నీ మనవి ఆలకించి ఏ విషయాల్లో నీకు ఇస్తే మేలో అది ఖచ్చితంగా సమృద్ధిగా దేవుడు నీకు ఇచ్చి ఆయన తీరుతానంతే. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నిన్ను బాధకు అప్పగించేవాడు కాదు, దేవుడు నిన్ను సరిచేసేవాడు, దేవుడు నిన్ను సరిదిద్దేవాడు, దేవుడు నిండు కొండవలే నిన్ను ఆశీర్వదించేవాడు. ఈరోజు దేవుని కృప నీ మీద ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతున్నావు. భయపడొద్దు. లోక సంబంధంగా నీ చుట్టూ ఉన్న చీకటికి నువ్వు భయపడొద్దు, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మి నువ్వు ఉన్న స్థలము నుంచే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. యేసు నామములో నీకు సంతోషము కలిగి ఆ సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.